మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బోధకుడు ఎవరైతే ఉన్నారో ఆ బోధకు లేఖనాలు సరిపడాలి. ఏమండి, నేను ఒక మాట అంటాను, నిజంగా మనమే ఆ ప్లేస్లో ఉంటే పేతురు గారు చెప్పిన తర్వాత లేఖనాలను టెస్ట్ చేస్తామో చెప్పండి. జనరల్గా అనుకుందాం, మన సైకాలజీ ఏంటంటే వ్యక్తికి ఎక్కువగా మనం విలువిస్తాం. మీ దృష్టిలో ఒక వ్యక్తి గొప్ప స్పీకర్ అనుకోండి, ఇంతట ఆయన చెప్పిన తర్వాత ఇది చూడాల్సిన అవసరం లేదని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు తర్వాత పెద్ద మనుషులలో ఒకటిగా సంఘము ఎవరి మీదైతే కట్టబడుతుందని దేవుడు వాగ్దానం చేశాడో అంత గొప్ప వాడు పేతురు గారు చెబితే యాకోబు గారు ఇమ్మీడియట్గా లేఖనాలను చెక్ చేశాడు. వినువారు చేయవలసిన వైఖరి, తీరు, ప్రవర్తన అది. మీరేమి వినుచున్నారో చెప్పండి, జాగ్రత్తగా చూచుకొనుడి. యాకోబు గారు అదే చేశారు.